మన ఈరోజు మనం ఒక అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుందాం. జీసస్ గారు చెప్పిన 7 వాక్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. వంశీ కిరణ్ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. మరి జీసస్ చెప్పిన 7 వాక్యాలు ఏంటి అంటే, ఆయన ఎంతో అద్భుతంగా మనకి ఆయన శరీరాన్ని త్యాగం చేసి మరణ సమయంలో మనకి 7 వాక్యాలను ఇచ్చాడు. మరి ఆ 7 వాక్యాలను మన నిత్య జీవితంలో మనం ఆచరణలో పెట్టుకుంటే ఎంతో అద్భుతంగా ఆత్మస్థితిలో మనం కూడా పూర్ణత్వాన్ని చేరుకుంటాము. జీసస్ గారు ఒక యుగాన్ని మార్చిన మహాపురుషుడు. మరి తన శరీరాన్ని త్యాగం చేసిన మహాపురుషుడు అని చెప్పాలి. ఆయన ఎంతో అద్భుతంగా ఆయన జీవించినంతసేపు అందరికి ఎంతో జ్ఞానాన్ని పంచాడు. మరి జీసస్ గారు ఒక వడ్రంగి కుమారుడు, ఒక పేద కుటుంబంలో పుట్టినవాడు. మరి జీసస్ ఒక వడ్రంగి కుమారుడు అయినప్పుడు ప్రజలు ఆయన ఇచ్చిన సత్యాన్ని ఎలా తీసుకున్నారు, ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఎలా ఆచరించగలుగుతున్నారు? ఎందుకంటే ఎంతో మంది మహనీయులు, మహావీరుడు, బుద్ధుడు, మరి చక్రవర్తులు, రాజులు, ఎంతో సంపదలు ఉన్నవారు, వాళ్ళందరూ కూడా ఈ సంపదల్లో ఏమీ లేదు, సత్యం తెలుసుకోండి, పరమాత్మని పట్టుకోండి అని చెప్తే పట్టుకుంటారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు త్యాగం చేసుకుని వారికి ఉన్నదాన్నంతా వదిలేసుకుని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ప్రజలు ఒప్పుకుంటారు. కానీ జీసస్ గారు ఒక వడ్రంగి కుమారుడు, పేద కుటుంబంలో పుట్టినవాడు. ఈయన చెప్తే మేమేంటి వినాలి అనేలాగా ప్రజల్లో ఉంటుంది. మరి అప్పుడు జీసస్ గారు అనుకున్నారు, తనను తాను త్యాగం చేసుకోవాలి అనుకున్నారు. తను ఇచ్చిన సత్యాన్ని అందరికీ పంచాలి అని అనుకున్నాడు. తను ఇచ్చే జ్ఞానం అందరూ కూడా పట్టుకోవాలి అని అనుకున్నాడు. అందుకోసము తనను తాను త్యాగం చేసుకోవాలనుకున్నాడు. మరి కల్వరి కొండ పైన శిల వేయబడ్డాడు. మరి ఆయన అక్కడి నుంచి తప్పించుకోవచ్చు. ఆయనకి ఎంతో శక్తి ఉంది, నీళ్ళల్లో నడిచే అంత శక్తి ఉంది, ఎంతో జ్ఞానం ఉంది. అయినా సరే ఆయన అక్కడి నుంచి తప్పించుకోలేదు. అంటే ఆయన నిర్ణయించుకున్నాడు, నన్ను నేను త్యాగం చేసుకోవాలి, ప్రజలు నా జ్ఞానాన్ని పట్టుకోవాలి, నేను ఇచ్చిన సత్యాన్ని పట్టుకోవాలి అని అతను తనను తాను త్యాగం చేసుకున్నాడు. కాబట్టి ప్రజలు ఆయన ఇచ్చిన సత్యాన్ని ఇప్పటికీ పట్టుకోగలుగుతున్నారు. ఈ ప్రజల్లోనూ ఒకటి ఉంటుంది, ఎవరైతే వారికి వారు త్యాగం చేసుకుని అంతా విడిచిపెట్టేస్తారో అప్పుడే వాళ్ళు పట్టుకోగలుగుతారు. మరి ఎలా అందరిలోకి వెళ్ళాలి ఆ జ్ఞానము అనుకున్నప్పుడు జీసస్ గారు తన ఆ తనను తాను త్యాగం అంటే తన ప్రాణాలు కూడా విడిచడానికి తను నిర్ణయించుకున్నాడు. కాబట్టి అక్కడ శిక్ష వేయబడింది. తన నిర్ణయించుకుందే ఏది జరగదు అక్కడ. అలాగా మరి ప్రజల్లో ఉన్న అహంకారాన్ని తను సానుభూతిగా మార్చుకున్నాడు. ఎందుకంటే ఆ రాజకీయ వ్యక్తుల్ని చూస్తుంటాం చూడండి, ఒక ముఖ్యమంత్రి పదవి వచ్చింది, అనుకోకుండా చనిపోయారు అంటే వాళ్ళకి భార్యకు కానీ కొడుకు కానీ సానుభూతి ఓట్లు పడుతూ ఉంటాయి అన్నమాట. అలాగా ప్రజల్లో సానుభూతి అనేది వాళ్ళ అహంకారం నుంచి ఆ సానుభూతిగా మారిపోతుంది. అలాగా ఆ ప్రజల్లో ఉన్న అహంకారాన్ని ఒక సానుభూతిగా మార్చుకున్నారు జీసస్ గారు. మరి అలాగే తనతో పాటు ఒక 2 దొంగల్ని కూడా ఆ అక్కడ శిల వేయబడుతూ ఉన్నారనమాట. మరి ఆ సమయంలోన మనకి జీసస్ గారు 7 వాక్యాలను ఇచ్చారు.
మనం పట్టుకోవాల్సింది ఆయన ఏ జ్ఞానం అయితే ఇచ్చారో దాన్ని పట్టుకోవాలి. మరి ఆ 7 పాయింట్స్‌లోన మొదటగా ఏంటి అనంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియడం లేదు. కాబట్టి వీరిని క్షమించండి అని ఆ పరమాత్మని వేడుకుంటున్నారు జీసస్ గారు. అంటే తన మరణ సమయంలోన ఇంక కొన్ని క్షణాలకి తనకి మరణం వస్తుంది. ప్రాణాన్ని వదులుతున్నారు. తనకి హాని చేసిన వాళ్ళను కూడా క్షమించమని ఆ పరమాత్మని వేడుకుంటూ ఉన్నారు. మనము ఈ పాయింట్‌ని పట్టుకోవాల. ఎందుకంటే మన చుట్టూతో కూడా ఎంతో మంది ఉంటారు. మనల్ని బాధ పెట్టేవాళ్ళు, మనకి ఇరిటేషన్ చేసేవాళ్ళు, అందరూ కూడా ఎంతో మంది ఉంటారు. కానీ మనం ఏం చేస్తున్నాము? వాళ్ళని క్షమించలేకపోతున్నాము. ఇక్కడ జీసస్ చెప్పేదేమి? తనకి కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుంది. ఆ ప్రాణం పోయేదానికి కారణమైన వాళ్ళని కూడా ఆయన క్షమించగలుగుతున్నాడు. కాబట్టి ఆ పరమాత్మను వేడుకుంటున్నాడు. వీళ్ళకేమీ తెలీదు. తెలీదు కాబట్టి అది చేస్తున్నారు. వాళ్ళకెందుకు తెలీదు? అంతా తెలుసు అంటే, తెలిస్తే ఎవ్వరూ చెయ్యరు. మరి తెలిసి చేస్తే ప్రాణం తీయొచ్చా అంటే, అంత తెలిసి వచ్చేసరికి ఇంకా ఆ చెడు పనులు వాళ్ళు చేయలేరనమాట. అలాగా మన ఇండ్లల్లో కూడా మనకి ఎంతో మంది ఒక ఒక అత్త రూపంలో గాని, భర్త రూపంలో గాని, ఇంకొక రూపంలో గాని, ఇంకొక రూపంలో గాని, ఏదో ఒక విషయంలో నష్టం చేయడం గాని, బాధ పెట్టడం కానీ చేస్తూనే ఉంటారు, జరుగుతూనే ఉంటాయి. కానీ వాళ్ళని మనం ఏం చేయాలి? క్షమించాలి అనే పాయింట్‌ని మనము ఇక్కడ నేర్చుకోవచ్చు. మరి మహాభారతంలోన అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని, ఎందుకు వీళ్ళంతా కూడా ఇలా చేస్తున్నారు అంటే, ఇంత ఆహ్, అందరిని కూడా ఇలా బాధ పెడుతున్నారు. ఎందుకు అందరికి ఇలాగ నష్టపరుస్తున్నారు అంటే, అదంతా కూడా తెలియకే చేస్తున్నారు. అయిష్టంతో చేస్తున్నారు. ద్రౌపదికి వస్త్రాభరణం చేసింది కూడా అయిష్టంతోనే. ఆ రాజ్యాలంతా పాండవుల దగ్గర నుంచి రాజ్యాన్ని లాక్కునింది అంతా ఇష్టంతోనే. వాళ్ళు పాండవులకి ఒకసారి ప్రాణం తీయడానికి ఆ లక్క ఇంటికి ఆహ్, అగ్గి పెట్టడం కూడా అదంతా కూడా అయిష్టంతోనే. తెలియక చేస్తున్నారు. వాళ్ళని ఎప్పుడైతే మనం క్షమిస్తామో, ప్రకృతి వాళ్ళకి ఏం శిక్షణ ఇవ్వాలో ఆ శిక్షణ ఇస్తుంది. కానీ మనము మాత్రము వాళ్ళని క్షమించాలి అనే పాయింట్ ఇక్కడ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మరి బుద్ధుడి కాలంలో ఒకసారి బుద్ధుడి దగ్గరికి ఒకతను వస్తాడు. మరి అతనికి ఈ బుద్ధుడి పైన కోపం ఉంటుంది. ఆహ్, హ్మ్. నిన్న లేక మొన్న వచ్చాడు. ఇతన్ని అందరూ గూడా గౌరవిస్తున్నారు. ఏంటి అసలు ఈయన గొప్పతనము? ఆయన పైన ఈర్ష్య అన్నమాట. ఎవరైనా మనకంటే గొప్ప స్థితిలో ఉన్నా తెలియకోకుండానే మామూలుగా భౌతికంగా ఉండే వాళ్ళకి వస్తూ ఉంటుంది గదా! అలాగా అతనికి కూడా బుద్ధ భగవానుడి పైన కోపం వస్తుంది. ఈయన్నెందుకు అందరూ గౌరవిస్తున్నారు? ఈయన ఇచ్చిన జ్ఞానాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు అందరూ ఈయన ఎనకాలే తిరుగుతూ ఉన్నారు? అని చెప్పి అదొకలాంటి ఈర్ష్య వచ్చినప్పుడు కోపంతో ఏం చేస్తాడు? బుద్ధుడు పైన ఉమ్ము వేస్తాడు. ఉమ్ము వేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నెక్స్ట్ డే వచ్చి ఆయన బుద్ధుడు యొక్క కాళ్ళ పైన పడతాడు. ఏంటి? ఏం జరిగింది? ఎవరు నువ్వు? అని బుద్ధుడు గారు అడుగుతాడు. అడిగినప్పుడు నేనయ్యా నిన్న మీకు వచ్చి ఉమ్ము వేశాను. నేను సహించలేకపోయాను. మిమ్మల్ని అందరూ కూడా గౌరవించడం చూడలేకపోయినాను. అందరూ కూడా మీ దగ్గరకు రావడం నేను చూడలేకపోయాను. ఆ కోపంతో మీ పైన నేను ఉమ్ము వేశాను అని అంటాడు. అవునా? అది నిన్న జరిగిన నేను అప్పుడే మర్చిపోయాను. నిన్నది నిన్నటికే. అది ఇంకా ఎందుకు మోస్తున్నావని బుద్ధుడు గారు అంటారు. చూడండి ఫ్రెండ్స్. ఆ అద్భుతమైన ఆ స్థితిలో ఉంటే కానీ మనకు అంత క్షమించలేము. ఇక్కడ ఈ పాయింట్ కూడా మనం పట్టుకోవచ్చు. ఆయన క్షమించినందుకు బుద్ధుడు గారు హాయిగా నిద్రపోయారు రాత్రంతా కూడా. మరి ఉమ్ము వేసిన ఆయన నిద్రపోలేకపోయాడు. ఎందుకు అనంటే ఆయన చేసింది ఆయన అంతరాత్మ వేధిస్తూ ఉంది లోపల. అంత మంచి వ్యక్తికి, అంత మహానుభావుడికి నేను ఉమ్ము వేశాను అని చెప్పి వేధిస్తూ ఉంది.
అందుకే ఆయన నిద్ర పోలేకపోయాడనమాట. ఇలాగా మన జీవితంలో కూడా ఎన్నో విషయాల్లోన మనకి బాధ పెట్టిన వాళ్ళను కూడా మనం క్షమించలేకపోవడం వల్ల అది మరీ వచ్చే జన్మలకు కూడా అది మనం మోయాల్సి వస్తుంది. ఈ జన్మకే మనము కంప్లీట్ చేసుకోవాలి. ఏవి కూడా అవి మోసుకొని తిరగకూడదు అని చెప్తే వారికి మనం ఏం చేయాలి అంటే క్షమను ఇవ్వాలి. ఎంత గొప్ప విషయం ఫ్రెండ్స్. ఓ కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుంది. ఆ ప్రాణం పోవడానికి కారణమైన వాళ్ళని క్షమించగలుగుతున్నారు జీసస్. మనలో కూడా జీసస్ ఉన్నాడు. మనలో కూడా ఆ తత్వం ఉంది. క్షమించే తత్వం ఉంది. క్షమించాలి. ఈ మొదటి పాయింట్ నుంచి మనము క్షమించడాన్ని మనము నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మరి రెండవది అభయం. అభయం అంటే మరి జీసస్ తో పాటు ఒక ఇద్దరు దొంగల్ని కూడా సిలువేస్తూ ఉంటారు అక్కడ. సిలువేస్తూ ఉన్నప్పుడు ఆ ఇద్దరి దొంగల్లో ఒక దొంగ అంటాడు, నువ్వు దేవుడువు కదా, నువ్వెందుకు ఈ శిక్షను అనుభవిస్తున్నావు? ఎందుకంటే ఆ శిక్షలో చూడండి, ముళ్ళు కిరీటం పెట్టి ఉంటారు, మేకులు వేసి ఉంటారు, ఎక్కడికక్కడే రక్తం కారిపోతూ ఉంటుంది. ప్రతి క్షణం ఒక నరకం లాగా ఉంటుంది. ఆ క్షణము నువ్వు దేవుడివి, నీకు అంతా జ్ఞానము శక్తి అంతా ఉంది కదా, నువ్వు ఈ శిక్షను ఎందుకు అనుభవిస్తున్నావు? నువ్వు తప్పించుకొని మమ్మల్ని కూడా తప్పించవచ్చు కదా అని చెప్పి ఒక దొంగ, ఇద్దరిలో ఒక దొంగ ఏడుస్తూ ఉంటాడనమాట, మొరపెట్టుకుంటాడు. అలా అంటున్నప్పుడు ఇంకొక దొంగ అంటాడు, లేదు లేదు, అతన్ని ఏమీ అనకు, ఆయన మహానుభావుడు, ఆయనకి శిక్ష కరెక్ట్ కాదు, మనకు శిక్ష వేయడం కరెక్ట్. ఆయన సమక్షంలో మన ప్రాణాలు పోతున్నాయి అంటే మనము అదృష్టవంతులము. మనము దొంగలము, ఎన్నో హత్యలు చేశాము, ఎంతో నష్టపరిచాము, ఎన్నో చేశాము మనకు ఈ శిక్ష వేయడం మనము అర్హులమే. కానీ ఆయనకి ఈ శిక్ష కరెక్ట్ కాదు, ఆయన మహానుభావుడు, దేవుడు అని చెప్పి రెండవ అతనికి పశ్చాత్తాపం వస్తుంది. ఇలా వీరిద్దరి మాటలు విని జీసస్ గారికి ఈ రెండవ వ్యక్తితో అంటున్నాడు, నిన్ను కూడా నేను పరలోకమునకు తీసుకెళ్తాను, నువ్వేమి చింతించకు అని చెప్పి రెండవ వ్యక్తికి చెప్తున్నాడు, అభయం ఇస్తున్నాడు. ఈ పాయింట్ను కూడా మనము పట్టుకోవాలి ఫ్రెండ్స్. మొదటి పాయింట్ క్షమించడము, రెండవ పాయింట్ అభయం ఇవ్వడము. అభయం ఇస్తున్నాడు ఎందుకంటే ఆయనలో పశ్చాత్తాపం వచ్చింది, ఆయనలో మార్పు వచ్చింది. ఆయన తెలుసుకున్నాడు, ఇక నా జీవితం అయిపోయింది, ఇంకా మేము ఎన్నో చెడు చేశాము కాబట్టి మాకు ఈ శిక్ష పడుతూ ఉంది అని చెప్పి ఆయనలో పశ్చాత్తాపం వచ్చింది. కాబట్టి ఆయనకి అభయం ఇస్తున్నాడు. మరి అలాగే మహాభారతంలో యుద్ధం జరిగేటప్పుడు కర్ణుడికి బాణం వేస్తాడు అర్జునుడు. వేసినప్పుడు ఆయన కూలబడిపోతాడు కర్ణుడు. అప్పుడు అర్జునుడు అనుకుంటాడు, సచ్చాడు దుర్మార్గుడు అని మనసులో తిట్టుకుంటాడు. అప్పుడు కృష్ణుడు, అలా అనొద్దు, ఆయన ఎంతో మహానుభావుడు అని చెప్పి ఆయనకు ఒక ఎగ్జాంపుల్ చూపియాలి అని చెప్పి ఇద్దరు కూడా బ్రాహ్మణ వేషంలో కర్ణుడి దగ్గరకు వెళ్తారు. వెళ్ళి ఆయన్ని దానం అడుగుతారు. అడిగినప్పుడు ఆయన దగ్గర ఉన్న ఏదో ఒక బంగారు ఆభరణం పెట్టబోతాడు. ఇది కాదు, నీ సొంతం ఏదైనా ఉంటే ఇవ్వు అని అంటాడు కృష్ణుడు. అన్నప్పుడు సరే అవును కదా, నా సొంతం అయినది ఇవ్వాలి అని చెప్పి ఆయన బంగారు పళ్ళు తీసి ఆయన చేతిలో పెడతాడు. ఇవ్వడం ఫ్రెండ్స్, ఇవ్వడం. చూడండి, ఆయనకి ఆ మరణ సమయంలో కూడా ఎవరైనా పేదవారు వచ్చి అడిగితే ఇవ్వాలి అనే తత్వం చూడండి ఎలా ఉందో. అది కూడా మనలోన ఉండాలి. మన దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు, వారికి మనం అభయం ఇవ్వాలి. ఎన్నో కష్టాలు ఉన్నాయని వస్తారు, అనారోగ్యం ఉందని వస్తారు, ఈ సమస్యల నుంచి నేను బయటపడలేకపోతున్నాను అని వచ్చి బాధపడే వాళ్ళు ఉంటారు, ఏడ్చే వాళ్ళు ఉంటారు. మరి వారికి మనము ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించాలి.
ఏదో ఒకటి మనము చెప్పడం వల్ల వాళ్ళకి అభయం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలా కాకుండా నేనే ఎన్నో కష్టాల్లో ఉన్నాను, నీకేం చెప్తాను, నీకేం ఇస్తాను అనేలాగా ఉండొద్దు. మనం తెలుసుకుంటున్నాం కదా జ్ఞానాన్ని. ధ్యాన సాధనలో ఉన్నాం కదా! వాళ్ళకి తెలియజెప్పాలి. అమ్మ నువ్వు ఎంతటి సమస్యలో ఉన్నా, ఎంతటి బాధలో ఉన్నా, ఎంతటి నరకంలో ఉన్నా, ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పట్టుకో. దీని నుంచి విడుదలవుతావు అని అభయం ఇవ్వాలి. అభయం ఇచ్చే గుణాన్ని మనలో పెంచుకోవాలి. ఎందుకంటే జీసస్ గారిలో ఏమున్నాయో మనలో కూడా ఉన్నాయి అవన్నీ కూడా. మనం కూడా వాటిని పెంపొందించుకోవాలి. అలాగే మరి ఎంతో మంది డబ్బులు లేని వాళ్ళు వస్తూ ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు అడిగినంత కాకపోయినా కొంత అయినా కూడా ఇవ్వాలి. ఎంతో కొంత. మరి ఎవరైనా భిక్షుకాళ్ళు వస్తూ ఉంటారు. వారికి ఎంతో కొంత మన దగ్గర ఉన్నది కానీ ఇవ్వాలి. మరి మనం అది వదిలేసి నువ్వు నువ్వు గట్టిగా ఉన్నావు, ఏదైనా పని చేసుకో, అది చేసుకో, ఇది చేసుకో అని సలహాలు ఇవ్వకూడదు. మనకి ఎంత తోస్తుందో అంత ఇవ్వాలి. అది ఒక అభయమే వాళ్ళకి. ఆ స్థితిలో ఉండాలి అంటే వాళ్ళ వాళ్ళ డిజైన్ అది. మనము వాళ్ళని అనకూడదు. మనకు ఇవ్వడం మాత్రమే చేయాలి. అది ఒక అభయమే కదా! మరి అలాగే ఒకసారి అడవిలోన ఆహ్, అడవంతా కూడా తగలబడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక ఏనుగు పరిగెడుతూ ఉంటుంది. పరిగెడుతూ, పరిగెడుతూ ఒక చెట్టు దగ్గర ఆగిపోతుంది. ఆగిపోయి ఒక పచ్చని చెట్టు ఉంటుంది కదా! ఆ చెట్టు దగ్గర ఆగిపోతుంది. ఆగిపోయి అలా నిలబడుకొని ఉంటుంది. నిలబడుకొని ఉన్నప్పుడు మరి ఆ అగ్గి అనేది దగ్గరకొస్తూ ఉంటుంది. అరే! ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోదాము అని చెప్పి కాలు తీయబోతుంది. కాలు తీయబోయినప్పుడు ఆ కాలు కింద ఒక కుందేలు ఉంటుంది. అది అది దాచుకుని ఉంటుంది. ఆ వే మంటల వేడికి తట్టుకోలేక ఆ ఏనుగు ఒక కాలు కింద దాచుకుని ఉంటుంది. ముందు భయపడుతూ ఉంటుందనమాట. అది చూస్తుంది ఏనుగు. చూసి, అయ్యో! ఇప్పుడు ఎలాగా నేను కూడా తగలబడిపోతాను కదా! నేను వెళ్ళాలి కదా ఇక్కడి నుంచి. ఇక్కడ వెళ్ళలేదు అంటే నాకు కూడా మరణం వస్తుంది అని ఆ ఏనుగు వెళ్ళాలి అనుకుంటుంది కానీ వెళ్ళలేదు. ఎందుకంటే ఒక చిన్న ప్రాణము తన కాళ్ళ కింద తను దాచుకుంది. తన ప్రాణాన్ని దాచుకుంది. అక్కడి నుంచి వెళ్ళలేకపోతుంది. అక్కడ ఏనుగు అభయం ఇస్తుంది ఆ కుందేలుకి. తర్వాత ఆ అగ్గి అంతా వచ్చి ఆ ఏనుగు కూడా చనిపోవడం జరుగుతుంది. మరి ఇది గత జన్మలలో బుద్ధుడు ఈ జన్మ తీసుకున్నారు అని స్వయంగా బుద్ధుడే చెప్పారు అని చెప్తారు మాస్టర్. చూడండి ఫ్రెండ్స్, ఆ జంతువు కూడా ఎంత అద్భుతంగా ఆ అభయం ఇచ్చింది ఆ చిన్న ప్రాణానికి. అంత అద్భుతమైన జన్మ తీసుకుంది కాబట్టే, అలాంటి అభయం ఇచ్చింది కాబట్టే, ఈరోజు బుద్ధుడు జన్మ అంత అద్భుతమైన బుద్ధుడు జన్మ తీసుకున్నారు వారు. వారిలో ఉన్న ఆ తత్వము మనలోన కూడా ఉంది. మనం కూడా అభయం ఇవ్వాలి అని ఈ పాయింట్‌ని మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. మరి మూడవ పాయింట్. మరి అలాగా ఆ ప్రాణాలు పోయే సమయంలో కూడా జీసస్ గారు తన బాధ్యతని ఎంత అద్భుతంగా నిర్వర్తించారు. మొదటి పాయింట్ క్షమించడం. రెండవ పాయింట్ అభయం ఇవ్వడం. మరి మూడవ పాయింట్ బాధ్యతగా ఉండడము. తన బాధ్యతని ఎంత అద్భుతంగా నిర్వర్తించారు. ఇక నేను ఉండను అని తెలిసి తనకి ఒక శిష్యుడు ఉంటాడు. తనని అంటిపెట్టుకొని ఉంటాడు. తన దగ్గర ఎప్పుడూ ఉంటాడనమాట. ఆ శిష్యుడు ఒంటరివాడు అయిపోతాడు అని చెప్పి, ఆ శిష్యుడిని వాళ్ళ అమ్మకు అప్పజెపుతాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి. ఆ శిష్యుడికి చెప్తాడు, ఇదిగో నీకు అమ్మను అప్పజెపుతున్నాను అని చెప్పి. అంటే ఒకరిని ఒకరికి అప్పజెపుతాడనమాట. ఎంతటి బాధ్యత ఫ్రెండ్స్ అతనికి. అలాంటి తత్వము మనలో కూడా ఉంది. మనం ఈ స్పిరిచువల్‌లో ఉన్నాము. నేను జ్ఞానంతో ఉన్నాను.
నేను అలాంటి పనులు చేయను, ఇలాంటి పనులు చేయను అని ఉండొద్దు. అందరి పట్ల బాధ్యతగా ఉండాలి. మన వరకు వచ్చిన బాధ్యతని మనము చక్కగా నిర్వర్తించాలి. ఇండ్లల్లో పెద్దవాళ్ళు ఉంటారు, అనారోగ్యంతో ఉంటారు. బాధ్యతగా చూసుకోవాలి. ఎంతో మంది స్పిరిచువల్ మాస్టర్స్ వాళ్ళ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. చక్కగా చూసుకున్నారు. బాధ్యతలు చూసుకుంటూ వాళ్ళు అద్భుతమైన ఆత్మస్థితిలో ముందుకెళ్లారు. అలాగా మనం కూడా ఈ స్పిరిచువల్‌లో ఉంటే కూడా మనకి ఎన్నో పరీక్షలు కూడా వస్తూ ఉంటాయి. మన ముందుకు వచ్చిన బాధ్యతని మనము ఇష్టంతోన బాధ్యతగా మనం చేయాలి. పెద్దవాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు. వారికి సేవ చేసుకోవాలి. మన బాధ్యత. మరి అలాగే శంకరాచార్యులు గారు మరి తను ఒకసారి నీళ్ళల్లో ఉన్నప్పుడు స్నానం చేస్తూ ఉన్నప్పుడు ముసలి పట్టుకుంటుంది. మరి ఆ సమయంలో వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంటుంది. "అమ్మ నేను సన్యాసం తీసుకుంటాను ఒప్పుకో. నా ప్రాణాలు పోతున్నాయి" అంటాడు. సరే కొడుకు బ్రతికి ఉంటే చాలు అని చెప్పి ఆమె ఏం చేస్తుంది? సరే అంటుంది. లేదంటే ఆమె సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకోదు. కాబట్టి ప్రాణాలు పోతున్నాయని చెప్పి సరే అని ఒప్పుకుంటుంది. మరి తర్వాత ఆయన శంకరాచార్యులు గారు వెళ్ళిపోతాను అన్నప్పుడు, లేదు లేదు నీ ప్రాణాలు మిగలడం కోసం నేను అలా అన్నాను అని అంటుంది. లేదు మాట ఇచ్చిన తర్వాత ఒప్పుకోవాల్సిందే అని చెప్తాడు. సరే అయితే నా చివరి రోజుల్లోన నువ్వు రావాలి. నా మరణ సమయంలో నువ్వు నా దగ్గరుండాలి అని కోరుకుంటుంది. ఖచ్చితంగా ఆ సమయంలోన శంకరాచార్యులు గారు వచ్చి వాళ్ళ అమ్మని ఎంతో బాధ్యతగా చూసుకుంటారు. చక్కగా చూసుకుంటారు. మహాపురుషులందరూ కూడా వారి బాధ్యతలను చక్కగా చూసుకున్నారు. కాబట్టి దీని నుంచి మనం కూడా మనము బాధ్యతగా ఉండడాన్ని నేర్చుకోవాలి. మరి మనము చిన్నప్పుడు విన్న కథ అందరికీ తెలిసిందే. అడవిలో ఉన్న పులి, ఆవు కథ. ఒకసారి పులి అడవిలో ఉన్న ఆవును నాకెంతో ఆకలిగా ఉంది అని ఆవును తినాలి అనుకున్నప్పుడు ఆవు అంటుంది, లేదు నాకు ఇంటి దగ్గర ఒక చిన్న బిడ్డ ఉంది. ఆ బిడ్డకు పాలు ఇచ్చి వస్తాను. నీ ఆకలి తీరుస్తాను అని చెప్తుంది. సరే ఏదో ఒక నమ్మకంతోని పంపిస్తుంది పులి ఆవుని. ఆవు ఇంటికి వెళ్లి మరి చక్కగా తన బిడ్డకు పాలు ఇచ్చి మరి మిగతా ఆవులకి అప్పుచెప్పి, నేను ఇక నుంచి నీ దగ్గర ఉండను. నువ్వు జాగ్రత్త అని చెప్పి బిడ్డకి జాగ్రత్తలన్నీ చెప్పి ఆవు మరీ తిరిగి పులి దగ్గరకు వస్తుంది. ఆ పులికి ఎంత ఆశ్చర్యమో! మూగజీవులలో ఇంత సత్యం ఉందా? ఇంత బాధ్యత ఉందా? అని. దీని నుంచి ఈ కథ నుంచి మనం కూడా ఇంకా ఆ బాధ్యతని మనము ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. మరి చూడండి ఈ జీసస్ గారు చెప్పిన పాయింట్స్‌లోన మొదటిది క్షమించడం, రెండవది అభయం ఇవ్వడం, మూడవది బాధ్యతగా ఎలా ఉండాలో నేర్చుకున్నాం మూడవ పాయింట్ నుంచి. మరి నాలుగవ పాయింట్, "ఓ దేవదేవా నా చెయ్యి ఏల విడిచితివి" అని జీసస్ గారు తన పూర్ణాత్మతో తను కాలాతీతంలో మాట్లాడుతూ ఉన్నారు. "ఓ దేవదేవా నా చేయి ఏల విడిచితివి" అని చెప్పి. అంటే అంత జ్ఞానం ఉన్నతను, అంత శక్తి ఉన్నతను మరి ఆ దేవుడి పైన ఎందుకు ఆధారపడి ఉన్నాడు? అంటే అందరూ అంటారు ఆయన మరణ సమయంలో కలవరిస్తూ ఉన్నాడు అని. అంటే ఆయనకి ఇంకా జ్ఞానాన్ని పంచాలి అనేది ఇంకా ఉంది ఆయనకి. అందుకే తన పూర్ణాత్మతో తనకొచ్చిన కష్టాన్ని తను మాట్లాడుకుంటూ ఉన్నాడు. కాలాతీతంలో అడుగుతూ ఉన్నాడు. "ఓ దేవదేవా నన్ను ఏల చేయి విడిచితివి" అని. మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనకు గూడా మన నిత్య జీవితంలో ఎన్నో మనకు తెలియకుండానే ఎన్నో సమస్యలు గానీ, ఏదో ఒక కష్టం గానీ, బాధ గానీ వచ్చింది అంటే మనం ఏం చేస్తాం? ఎవరితోనైనా చెప్పుకుంటే ఈ బాధ పోతుంది అని చెప్పి వీరితోనా చెప్పుకుంటూ ఉంటాం. ఈ భౌతికంగా ఎవరితోనైనా చెప్పుకుంటే ఏమవుతుంది? వాళ్ళు ఇంకొకరికి చెప్పుకుంటారు.
ఇగో వీళ్ళకి ఇలా జరుగుతుందంటారు. వాళ్ళు ఇంకొకరికి చెప్తారు, ఇదిగో వాళ్ళకి ఇలా జరిగిందంటారు. అంటే ఒకరి నుంచి ఒకరికి ఆ విషయం వెళ్తూ ఉంటే ఏమైతుంది? అది సమస్య పెద్దగా అవుతుంది. అది సృష్టిలోకి పోయి మనకున్న సమస్య చిన్న చిన్న సమస్య కాస్త పెద్ద సమస్యగా మారుతుంది. మనకేదో ఊరట కలుగుతుందని మనం ఇంకొకరి దగ్గర చెప్పుకుంటాము. ఆ చిన్న సమస్య కాస్త అందుకే ఈ భౌతికంగా కూడా ఏది కూడా మాట్లాడొద్దు. మనకి ఏది వస్తే కూడా కాలాతీతంలో మనకి ఏ భగవంతుడితోనైతే, ఏ మాస్టర్‌తోనైతే మనం అనుసంధానమై ఉంటామో, వాళ్ళతో మనము కాలాతీతంలో మాట్లాడుకోవాలి. మహాపురుషులు అందరూ కూడా నోరు తెరిచి ఏది మాట్లాడరు. వాళ్ళన్నీ కాలాతీతంలోనే తెలుసుకుంటారు. మళ్ళీ ఒక బ్రహ్మం గారు కాలాతీతంలోనే వాళ్ళ జ్ఞానాన్నంతా తెలుసుకున్నారు. అన్ని విషయాల్లో తెలుసుకున్నారు. మరి మన షిరిడి సాయిబాబా గారు ఆయన కళ్ళు మూసుకొనే మాట్లాడుతూ ఉంటారు. లేదా ఆకాశంలో చూస్తూ లెక్కలు వేస్తూ ఉంటారు. ఆయన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఆయన్ని పిచ్చోడిలాగా చూస్తారు. కానీ ఆయన మహాపురుషుడు, మహానుభావుడు. కాలాతీతంలో ఆ భగవంతుడితో అనుసంధానమై వాళ్ళ లెక్కలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. మహాపురుషులందరూ కూడా. అలాగే ఒకసారి శివుడు దగ్గరికి దేవతలందరూ గూడా వెళ్తారు. వెళ్ళి అడుగుతారు, అయ్యా మీకోసం మేము తపస్సు చేస్తూ ఉంటే, మీరు ఎవరి కోసం తపస్సు చేస్తున్నారు అని అడుగుతారు. అడిగినప్పుడు మహాశివుడు అంటారు, ప్రజలకి మీకు ఎంత తేడా ఉంటుందో, మీకు నాకు ఎంత తేడా ఉంటుందో, నాకు ఆ పరమాత్మకు అంత తేడా ఉంటుంది. అంటే మనకన్నా పై వాళ్ళు ఇంకా ఉంటారు. మనం ఎంత ఉన్నాము అనంటే, మనకంటే ఆ పైవాడు ఉన్నాడు. ఆ భగవంతుడు ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు అనేది మనము ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. మరి మనకు కూడా మన జీవితంలో ఏదైనా వచ్చినప్పుడు మరి మనం కాలాతీతంలో ఎలాగా ఆ భగవంతుడికి అనుసంధానమై మనకున్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అనంటే చక్కగా పగటిపూట ఒక గంట ధ్యానం చేసి, రాత్రి పడుకునే ముందు ఒక గంట ధ్యానం చేసి, మధ్యరాత్రి మెలకువ రావాలి అనుకోవాలి. మధ్యరాత్రి మెలకువ వచ్చినప్పుడు చక్కగా కూర్చుని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి, మనకు ఉన్న ప్రశ్న వేసుకున్నప్పుడు, ప్రశ్న అడిగినప్పుడు దానికి కారణం చూపించమని అడిగి, ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి హాయిగా పడుకుంటే, ఆ భగవంతుడితో అనుసంధానం అవుతాము. మరి ఈ చక్కటి ప్రక్రియని మనకు వంశీ మాస్టర్ గారు తెలియజెప్పారు. ఈ సందర్భంగా వారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాలాతీతంలోన నేను ఎంతో అద్భుతంగా డ్రీమ్స్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాను. ఎన్నో గత జన్మలు చూసుకున్నాను. ఎన్నో నాకున్న ప్రస్తుత కాలం ఉన్న సమస్యలకు ఎన్నో పరిష్కారాలు దొరికాయో. ఎంత అద్భుతమైన జీవితం జీవిస్తున్నాను నేనిప్పుడు. ఎందుకంటే మన గురువుగారు ఇచ్చిన జ్ఞానాన్ని పట్టుకొని, ఆ కాలాతీతంలో అనుసంధానం అవ్వడము, భగవంతుడితో అనుసంధానం అవ్వడము. ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ప్రశ్న ఉన్నా, ఎలాంటి కష్టం, నష్టం ఉన్నా కాలాతీతంలోనే మనకు జవాబు దొరుకుతుంది. మళ్ళీ ఈ కాలాతీతంలో రాబోయే ప్రమాదాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఎంత అద్భుతమైన ప్రక్రియ ఫ్రెండ్స్. అందుకే మనకు జీసస్ గారు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, కాలాతీతంలోన ఆ భగవంతుడితో అనుసంధానమై, మనకున్న ప్రశ్నలు వేసుకొని, మనకు కావాల్సిన జ్ఞానాన్ని మనము తీసుకోవచ్చు. 1 క్షమించడం, 2 అభయం ఇవ్వడం, 3 బాధ్యతగా ఉండడం, 4 కాలాతీతంలో మనము జ్ఞానాన్ని పొందడం. మరి ఈ 7 సత్యాలను మనము జీసస్ ద్వారా తెలుసుకొని వీటిని మన నిత్య జీవితంలో మనం ఆచరణలో పెడితే ఎంతో అద్భుతంగా మనము మన ఆత్మస్థితిలో ముందుకెళ్తాము. మరి 5వ పాయింట్, నేను దప్పిక కొనుచున్నాను
అని అంటున్నారు. జీసస్ గారు మరి ఆ మరణ సమయంలో ఆయన దప్పిక కొనుచున్నాను అంటే అక్కడున్న ప్రజలు ఆయనకి చేదు నీరు తెచ్చిస్తారంట, నీరు తాగడానికి. అంటే ఆయన భౌతిక స్థితిలో లేరు, ఆయన మహానుభావుడు, పరమాత్ముడు. ఆ తపన లోక కళ్యాణం కోసం దప్పిక ఆయనకి. ఇంకా ఇక నుంచి నా శరీరం ఉండదు, నేను ఎలాగా అందరికీ జ్ఞానాన్ని ఇవ్వాలి, అందరిలోనూ ఆ జ్ఞానాన్ని ఎలా మేల్కొలపాలి, ఎలా వీళ్ళందరికీ హెచ్చరిక ఇవ్వాలి, వీళ్ళు ఇంత అమాయకంగా ఉన్నారు అని ఆయనకి జ్ఞాన దప్పిక, లోక కళ్యాణం చేయడానికి దప్పిక. అలాగే మన గురువు గారిని చూసుకుంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారిని కానీ, వంశీ మాస్టర్ని కానీ మనం లైవ్‌లోనే చూస్తున్నాము. వారికి ఎంత దప్పిక, ఎన్ని ఊర్లు తిరిగి వాళ్ళు ఎంత జ్ఞానాన్ని, ధ్యానాన్ని పంచారు. ఎంతమంది ఆత్మల్ని మేల్కొల్పారు. ఎంతమందిలో ఉన్న ఆ కష్టాల్ని, నష్టాల్ని వారిచ్చిన జ్ఞానంతో పోగొట్టారు. ఇంకా తిరుగుతూనే ఉంటారు. ఎంత కష్టమైనా సరే తిరుగుతూనే ఉంటారు. మహాపురుషులందరికీ కూడా జ్ఞాన దప్పిక, పంచాలన్న దప్పిక, అందరూ బాగుండాలన్న దప్పిక, లోక కళ్యాణం కోసం దప్పిక వారికి. ఎంతో సాధన చేసి, ఎంతో జ్ఞానం ఉన్న జీసస్ గారు మరి ఆ మరణ సమయంలో ఉండాల్సింది ఆయనకి భౌతికమైన దప్పిక కాదు ఆయనకు ఉన్నది. ఆయనకు ఉన్నది జ్ఞాన దప్పిక. అందరూ బాగుపడాలి అన్న దప్పిక. అందరూ జ్ఞానంతో జీవించాలి అన్న దప్పిక. ఫ్రెండ్స్, మనం కూడా ఈ పాయింట్ నుండి మనం కూడా నేర్చుకోవాలి. మనలో కూడా ఆ తపన ఉండాలి. ఎంతో మందిని చూస్తూ ఉంటాం. మన వంతు మనము ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచడం మన వంతు. తపన పడాలి. ఇంకా పంచాలి. ఇంకా ఏదైనా చేయాలి. నలుగురి కోసం ఏదైనా చేయాలి. ఎందుకంటే మనము లైవ్‌లోనే మన గురువులనే చూసాము. ఎంత వాళ్ళు జ్ఞాన దప్పికతోన అందరికి పంచాలి అనే దప్పికతో ప్రతి క్షణం వారు ఆరాట పడుతూనే ఉంటారు లోక కళ్యాణం కోసం. మనం కూడా ఆ తత్వాన్ని అలవర్చుకోవాలి. మనం కూడా తపన పడాలి. ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి. మనం ఏది తెలుసుకుంటామో అది చెప్తూ ఉండాలి. ఎంతో మంది కనపడుతూ ఉంటారు కష్టాల్లో ఉన్నవాళ్ళు. అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు కనపడుతూ ఉంటారు. ఇంత సమయం కూడా ఒక్కొక్కసారి తెలియకుండానే ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాము. ఎంత అద్భుతమైనది ఈ సమయము. ఉన్న సమయాన్ని మనము ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏ క్షణాన మరణం వస్తుందో తెలియదు. ఇప్పుడు చూస్తున్నాం కదా! ఇందాక ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు. ఒక్క క్షణంలోనే ప్రాణాలు విడవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంత అద్భుతమైన జన్మ తీసుకున్నాము. ఇంత జ్ఞానంలో ఉన్నాము, ధ్యానంలో ఉన్నాము. అందరికీ ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని పంచాలి ఖచ్చితంగా. ఆ తపన రావాలి మనలో కూడా. ఈ పాయింట్ నుంచి ఇది నేర్చుకుందాం ఫ్రెండ్స్. మరి మొదటిది క్షమించడం, రెండవది అభయం ఇవ్వడం, మూడవది బాధ్యతగా ఉండడం, మరి నాలుగవది కాలాతీతంలో జ్ఞానాన్ని తీసుకోవడం, ఐదవది జ్ఞానాన్ని పంచడం, ఆ దప్పికతో జీవించడము. మరి ఆరవది మార్పుకు స్వాగతం పలకడం. సమాప్తం. ఆరవ పాయింట్ ఏమి ఇచ్చారు అంటే, ఆయన ఇంకా సమాప్తమైంది అన్నారు. ఎందుకంటే ఇంకా ఆయన అన్ని చేసేదంతా చేశారు. ఇచ్చే జ్ఞానాన్నంతా ఇచ్చారు. అర్థం చేసుకున్నారు. ఈ ఐదవ పాయింట్‌లో ఉన్నప్పుడు జీసస్ గారు తన పూర్ణాత్మతో అనుసంధానమై ఏల ఇలా చేసితివి అన్నప్పుడు నాలుగవ పాయింట్‌లో ఆ పూర్ణాత్మ వాళ్ళకి మెసేజ్ ఇస్తాడు. ఇక నీవు అన్నీ చేశావు. చేసేవన్నీ చేశావు. ఇచ్చేవన్నీ ఇచ్చావు. ఇక నువ్వు వచ్చేసేయి అని చెప్పి తన పూర్ణాత్మ నుంచి తను జ్ఞానం తీసుకోవడం జరుగుతుంది. మరి ఆరవ పాయింట్‌లో సమాప్తం అనుకుంటాడు. ఇంకా నిర్ణయించుకుంటాడు. వస్తున్న మార్పుకి ఆయన స్వాగతం పలుకుతాడు.
సమాప్తమైంది అని ఇంకా డిసైడ్ అయిపోతారు. అలాగా మన జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతాయి. ప్రతి మార్పుకి మనము స్వాగతం పలకాలి. లేదు నేను ఇలాగే ఉంటాను. పెళ్ళికి ముందు తల్లిదండ్రులతో ఎంతో గారాబంగా పెరుగుతాము. ఎంతో ప్రేమతో ఉంటాము. అందరూ ప్రేమించే వాళ్ళే ఉంటారు అక్కడ. ఈ జీవితమే బాగుంది అని ఎప్పుడూ అనుకోము. మరి పెళ్లి అయిన తర్వాత జీవితం మారుతుంది. ఆ జీవితానికి స్వాగతించాలి. అంగీకరించాలి. ఇంతకుముందు తల్లిదండ్రులతో ఉన్న జీవితము సమాప్తమైంది. కొత్తగా వస్తున్న జీవితానికి మార్పుని స్వీకరించాలి. పెళ్లి తర్వాత పిల్లలకి స్వాగతించాలి. ఆ మార్పుకి స్వాగతిస్తున్నాము. ఆ పిల్లలని ఎంతో ప్రేమతో మనం పెంచుతాము, పెద్ద చేస్తాము. ఎంతో కష్టాలు, నష్టాలు అన్నీ ఉంటాయి. అయినా అన్నీ స్వాగతిస్తాము. మరి పిల్లలకి పెళ్ళిళ్ళైతాయి. మరి మన ఇంట్లోకి కొత్త మనుషులు వస్తూ ఉంటారు. ఒక అల్లుడు రూపంలో కానీ, కోడలు రూపంలో కానీ. మరి ఆ మార్పుకి మనం స్వాగతించాలి. ఆ మార్పుని మనం స్వాగతించలేదు అంటే, అప్పుడే మన ఇండ్లలో గొడవలు, బాధలు, దుఃఖాలు స్టార్ట్ అవుతాయి. మన ఇంటికి ఒక కొత్త కోడలొచ్చింది, కొత్త వ్యక్తి వచ్చింది. మార్పుకి స్వాగతించాలి. తెలియకుండానే ఒక బిడ్డ దగ్గర నుంచి ఏదైనా మాటలు వచ్చాయి. మార్పుకి స్వాగతించాలి. ఎప్పుడు మనం అనుకునేలాగే ఒకేలాగే ఉంటుంది అని ఎప్పుడు అనుకోకూడదు. వస్తున్న మార్పుని స్వాగతించాలి. ఇంతకుముందు ఉన్న జీవితము సమాప్తం. అది వెళ్ళిపోయింది. కొత్త మార్పుకి స్వాగతం చెప్పాలి. అలాగా మన జీవితంలో వస్తున్న ఒక కష్టం వచ్చింది. ఓకే. స్వాగతం చెప్పాలి. అది కూడా అలాగే ఉండిపోదు గదా! ఇంతకు ఉన్న ఆనందమైన జీవితంకి సమాప్తమయింది. కొంత కష్టం వచ్చింది. స్వాగతం చెప్పాలి అని ఈ పాయింట్ నుంచి మనము ఇది నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మరి చివరిగా 7వ పాయింట్ ఏం చెప్పారు అంటే, తండ్రి నా ఆత్మను అప్పగించుచున్నాను. జీసస్ గారు తన మరణ సమయంలోన ఈ 7వ పాయింట్‌ని ఇచ్చారు. మనకి ఎంత అద్భుతమైన ఈ 7 పాయింట్స్ నుంచి మనము ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు జీసస్‌ని తలుస్తూ ఉండడం కాదు. ఆయన్ని భగవంతుడు అని ఆయన్ని పొగుడుతూ ఉండడం కాదు. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని పట్టుకొని మన జీవితంలో మనము ఆచరణలో పెట్టుకోవాలి. ఫస్ట్‌ది క్షమించడం నేర్చుకున్నాము. 2 అభయం ఇవ్వడం నేర్చుకున్నాము. 3 బాధ్యతగా ఉండడం నేర్చుకున్నాము. 4 కాలాతీతంలో జ్ఞానాన్ని తీసుకోవడం నేర్చుకున్నాము. 5 జ్ఞానాన్ని పంచాలి. దప్పిక ఆహ్, గా జ్ఞానం పంచే దాంట్లో ఆ దప్పికతో ఉండాలి అనేది నేర్చుకున్నాము. 6వది మన జీవితంలో ఎలాంటి మార్పు వస్తున్నా దానికి స్వాగతం పలకాలి అనేది నేర్చుకున్నాము. 7వ పాయింట్‌లోన తండ్రి నా ఆత్మను మీకు ఒప్పుచెప్పుతున్నాను అని చెప్పి జీసస్ గారు ఏం చెప్తున్నారు? తన యొక్క పూర్ణాత్మకి తన ఆత్మని అప్పజెపుతున్నారు. అంటే మనము పూర్ణాత్మ నుంచి ఆత్మ వెలువడుతుంది. ఆత్మ నుంచి ఆత్మ మహాకారణ లోకాల్లో ఉంటుంది. ఆత్మ జీవాత్మని భూమి మీదకి పంపిస్తుంది. ఈ జీవాత్మే ఈ జీసస్ గారు. అంతా కూడా తను ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఎంతో శక్తిని సంపాదించుకున్నారు. అర్షడ్ వర్గాల్లో బ్యాలెన్స్ చేసుకున్నారు. ఎంతో ప్యూర్‌గా, ఎంతో ప్రేమ తత్వంతో ఆయన ఆ జీవితాన్ని గడిపాడు. ఆ ఆత్మని ఎవరికి అప్పజెపుతున్నారు? తన తండ్రికి అప్పజెపుతున్నారు. ఏ అటాచ్‌మెంట్ లేకుండా డిటాచ్‌గా ఉండి తన ఆత్మని ఎవరికి అప్పజెపుతున్నారంటే తన పూర్ణాత్మకి అప్పజెపుతున్నారు. దీని నుంచి మనమేం నేర్చుకోవాలి? మనము శరీరాన్ని వదిలేసినప్పుడు మనము దేనికి అప్పచెపుతున్నామో మన ఆత్మని? బంధాల్లో ఉండి
పిల్లలకి ఒప్పు చెప్తున్నామా? సంపదలకి ఒప్పు చెప్తున్నామా? నగలకి ఒప్పు చెప్తున్నామా? దేంట్లో ఉంటున్నామో అటాచ్మెంట్లోనా? జీవించి ఉన్నప్పుడే డిటాచ్ అవ్వాలి ఈ శరీరం నుంచి. ప్రతి ఒక్క విషయం నుంచి డిటాచ్ అవ్వాలి. మరి జీసస్ గారి నుంచి మనము ఈ పాయింట్‌ని నేర్చుకోవచ్చు ఇక్కడ. శరీరం వదిలిన తర్వాత కూడా ఈ ఆత్మ ఎంతో నరకం అనుభవిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ శరీరంలోకి రాలేదు, అక్కడ పై లోకాలకు వెళ్ళలేదు. ఎందుకంటే పూర్తి అటాచ్‌మెంట్‌లోనుంది. అందుకే ఈ శరీరంలోనే ఉన్నప్పుడు మనము అన్నింటిలో ఉంటూ డిటాచ్ అయి ఉండాలి. చక్కగా మన ఆత్మని ఎంతో ప్యూర్‌గా, ఎంతో ప్రేమతత్వంతో మన పూర్ణాత్మకి మనము ఒప్పగించాలి. ఒప్పజెప్పాలి. మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఎక్కడ ఉన్నాను? ఏ విషయంలో అటాచ్‌మెంట్ అయి ఉన్నాను? ఏ విషయాన్ని వదలలేకపోతున్నాను? ఏ బంధాల్లో ఉన్నాను? ఈ బంధాల నుండి నేను ఎలా డిటాచ్ అవ్వాలి? ఇప్పుడు కూడా మనము ఈ ధ్యానము, జ్ఞానంలో ఉన్నప్పుడు మనము వీటన్నింటి నుండి డిటాచ్‌గా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మన గురువులు ధ్యానము, జ్ఞానము అని ఎప్పుడు కూడా మనకి చెప్తూ ఉంటారు. మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఎక్కడ సెర్చ్ చేసుకునేదుంది? ఎక్కడ సెర్చ్ చేసుకునేదుంది? ఎక్కడ నేను ఏ విషయాన్ని పట్టుకుని ఉన్నాను? ఎక్కడ అటాచ్‌మెంట్‌లో ఉన్నాను? దేంట్లో అటాచ్‌మెంట్‌లో ఉన్నాను? ఈ శరీరంలో ఉన్నప్పుడే మనము చెక్ చేసుకోవాలి. డిటాచ్ అవ్వాలి. అప్పుడే మనం కూడా ఆ పూర్ణత్వంలో మనము లయమవుతాము. ఇక్కడ జీసస్ గారు ఎంతో అద్భుతంగా వారి యొక్క జీవిత కాలంలోన ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటూ, సాధన చేసి, అందరికీ జ్ఞానాన్ని పంచి, ఆయన చేయాల్సిందంతా కూడా అంత అద్భుతంగా ఆయన జీవిత కాలం అంతా కూడా చేశారు. అందుకే చక్కగా ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన ఆత్మని వారి యొక్క పూర్ణాత్మకి ఒప్పజెప్పుతున్నారు. ఈయన నుంచి మనము ఈ 7వ పాయింట్‌లోన మరి మనము ఎలా ఒప్పజెప్పాలి? దేన్ని ఒప్పజెప్తున్నాము అనేది ఎప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలి అనేది నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఒక్కసారి ఈ 7 పాయింట్స్‌ని మనం గుర్తు చేసుకుందాము. మొదటి పాయింట్ నుండి మనము క్షమించడం నేర్చుకున్నాము. రెండవ పాయింట్ నుంచి అభయం ఇవ్వడం నేర్చుకున్నాము. మూడవ పాయింట్ నుంచి బాధ్యతగా ఎలా జీవించాలో నేర్చుకున్నాము. అన్నింటిలో ఉంటూ ఎలా బాధ్యతగా మనం ఉంటూ ఈ ఆధ్యాత్మికంలో ముందుకెళ్ళాలి అనేది నేర్చుకున్నాము. నాలుగవ పాయింట్‌లో మరి కాలాతీతంలో జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలి అనేది నేర్చుకున్నాము. మరి ఐదవ పాయింట్‌లో జ్ఞానంతో మనము ఎంత దప్పికతో ఉన్నామో, మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ కూడా పంచాలి అనేది నేర్చుకున్నాము. మరి సమాప్తం మన జీవితంలో వచ్చే మార్పులకి మనము స్వాగతం పలకాలి. ముందు ఉన్న జీవితానికి సమాప్తం చేయాలి అని నేర్చుకున్నాము. మరి 7వ పాయింట్‌లోన మన ఆత్మని మనము పూర్ణాత్మకి ఒప్పజెప్పాలి. కాబట్టి మనము అన్నింటిలో ఉంటూ మనము ఈ శరీరంలో ఉన్నప్పుడే డిటాచ్ అయి ఉండాలి అనేది నేర్చుకున్నాము. మరి ఈ 7 పాయింట్స్ ఈ క్లాస్‌ని చక్కగా మనకు వంశీ గురువు గారు ఎంతో అద్భుతంగా ఇచ్చారు. వారి యొక్క జ్ఞానాన్నే నేను ఈరోజు మరి మీతో ఒకసారి పంచుకున్నాను ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మరి మీకు కృతజ్ఞతలు. థాంక్ యూ.